ఆపత్కాలం, ఆపత్కాలము అని వర్తమానము మన అంశమును మనము నేర్చుకుందాం. ఆపత్కాలము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 5 నుండి మనం చదువుకుందాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించెదను. నేను పాడెదను, యావేను గూర్చి స్తుతిగానము చేసేదను. పిల్లారా, ఇక్కడ మనము ఆపత్కాలం అనే ఒక మాటను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆపత్కాలములో ఆయన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఎందుకంటే ఆపత్కాలంలో మనల్ని దాచేవాడు ఎవరు అని అంటే ఆయనే. ఆ రోజుల్లో యుద్ధాల విషయంలో కానీ, మనకు యుద్ధాలకు వెళ్ళినప్పుడు కానీ, ఆపదలో ఉన్నప్పుడు దావీదుని ఆపత్కాలంలో దాచిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే దాచాడు ఆపత్కాలంలో. అందుకని ఆపత్కాలంలో సహాయం ఆయనే, కేడెం ఆయనే. కనుక ఆపత్కాలము మనం ఉన్నటువంటి సమయమే. ఆపత్కాలము అంటే ఈ యొక్క ఉగ్రత దినమే, తీర్పు దినమే ఆపత్కాలమైనది. అదే దొంగ వలె వచ్చినటువంటి దినము, అంటే రెండవ రాకడ దినము. అంటే కొంతమంది రక్షణ, కొంతమందికి ఏమో ప్రమాదం, అని ఉగ్రతది. అయితే ఇది ఆపద్దినమురా, ఆపత్కాలం. ఇది భయంకరమైన ఆపద భూమి మీదకి రాబోతూ ఉంది. ప్రపంచమంతా కూడా ఆపదలో ఉంది. ఎందుకు ఆపదలో ఉందంటే ప్రపంచానికి సువార్త ద్వారాలు 1995లో మూయబడ్డాయి అని అంటే ఇంక వాళ్ళకి ఆపదలో ఉన్నట్టే. ఇంకా రక్షణ అవకాశం లేదు. ఇంకెవరైనా గొర్రెపిల్ల గ్రంథంలో ఎవరి పేర్లని రాయబడి ఉంటే ఆయన నడిపించుకోవడం తప్ప లేకపోతే మరొక అవకాశము లేదు. కనుక ఆపద్దినము, దీన్నే ఉగ్రత దినం అంటారు. ఉగ్రత దినం అంటే మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనంటే చాలా ప్రేమ కలిగిన వాడుగా, కృప కలిగిన వాడుగా, కనికరం కలిగిన వాడుగా వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడనంటే కలవరి శిలువలో రక్తం చిందించాడు ఆయన. కానీ రెండవసారి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే వీళ్ళ యొక్క మారు మనసు పొందినటువంటి కఠినమైన హృదయాలను బట్టి. అందుకని మీరు చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుందాం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిజము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. సర్వశక్తిమంతుడు ఈ రాళ్ల వలన
అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, మేము అబ్రాహాము యొక్క పిల్లలమి, మేము ఎలా ఉన్నా పర్వాలేదు, ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, మేము పరలోకం వెళ్ళిపోతాం పర్వాలేదు అనుకుంటుండేవాళ్ళు వాళ్ళు. మేము నీతిమంతుని పిల్లలము, పరిశుద్ధుని యొక్క పిల్లలమి, మేము ఎలా ఉన్నా పర్వాలేదు, మా తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మేము పరిశుద్ధులమే, పుట్టుకతో పరిశుద్ధులమే, పరిశుద్ధులు పుట్టాం కాబట్టి పరిశుద్ధులు అనుకుంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడు? పరిశుద్ధులారా అన్నాడా? అబ్రహాము సంతానమా అని అన్నాడా? అనలేదు. ఆయన సర్ప సంతానమా అన్నాడు. ఆయన అంటే దాని అర్థం ఏమిటి? సర్ప సంతానమా అని అంటే ఆయన శరీరాన్ని చూడట్లేదు, వాళ్ళలో ఉన్న ఆత్మను చూస్తున్నాడు. ఆయన శరీరాన్ని చూస్తే ఎలా ఉన్నారు చెప్పండి? అబ్రహాము సంతానములాగే ఉన్నారు. ఆత్మను చూస్తేనేమో ఎవరాత్మది? సర్ప సంతానం అనగా కయ్యూని ఆత్మ. వాళ్ళలో ఏ ఆత్మ కనపడుతుంది? కయ్యూని ఆత్మ కనపడుతుంది. శరీరానికి ఎవరు సంబంధించున్నారు? అబ్రహాముకు సంబంధించున్నారు. కాబట్టి శరీర సంబంధంగా అబ్రహాము పుట్టాడు కాబట్టి గొప్ప విశ్వాసము కలిగిన అబ్రహాము పిల్లలారా అని అనలేదు. ఆయన ఉన్నాడనేంటి? సర్ప సంతానమా అనగానే వాళ్ళకి ఏమైపోయింది చెప్పండి? ఇదేంటి, మేము అబ్రహాం పిల్లలమైతే మమ్మల్ని సర్ప సంతానం అని పిలుస్తున్నాడు ఈయన. మెస్సైనా అలాగే అనుకున్నారు, యోహానుని కూడా అలాగే అనుకున్నారు. యోహాను కూడా అలాగే అనుకున్నారు, యోహాను అలాగే పిలిచాడు, అలాగే మెస్సై కూడా అలాగే పిలిచాడు. ఈ మాటలు ఎవరు ఇప్పుడు చెప్పేవి? యోహాను చెప్పే మాటలు, యోహాను యొక్క మాటలు. యోహాను చెప్తున్నాడు అలాగా. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధులమి అని అనుకుంటుంటారు. పరిశుద్ధులకు పుట్టాం కాబట్టి మేము పరిశుద్ధులు అని అనుకుంటుంటారు. కానీ ఆయన శరీరాన్ని మాత్రము చూడడు, లోపల ఉన్న ఆత్మను మాత్రమే ఆయన చూస్తాడు. కాబట్టి అందుకని ఆయన ఏమన్నాడనేంటి? ఆ యొక్క ఆత్మను బట్టి, వాళ్ళలో ఉన్న ఆత్మను బట్టి, మీలో ఉన్న ఆత్మ ఆ కయ్యూని ఆత్మ కాబట్టి, ఆ కయ్యూను సర్పానికి పుట్టినవాడు కాబట్టి మీరు సర్ప సంతానమై ఉన్నారు అన్నాడు. మేము అబ్రహాము యొక్క పిల్లలమి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లల్ని పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఈ రాళ్ల వలన అబ్రహాము పిల్లల్ని ఆయన పుట్టించగలడు. కాబట్టి మీలో మీరు మేము అబ్రహాము పిల్లలమని మీరు తలంచవద్దు. మీరు అబ్రహాము పిల్లలు కావచ్చు, కానీ మీరు లోపల ఉన్న ఆత్మను బట్టి మీరు అబ్రహాము పిల్లలు కారు. అందుకనే సర్వశక్తిమంతుడు పై శరీరమును చూడడం లేదు, కానీ వారిలో పనిచేస్తున్న ఆత్మను చూస్తూ ఉన్నాడు. ఆత్మ లక్షణాలు ఏంటో చూస్తున్నాడు. పశ్చాత్తాపడని ఆత్మది, మారు మనసు పొందినటువంటి ఆత్మది. ఆ ఆత్మ ఎవరికి ఉంది? కయ్యూనికి ఉంది. అదేమని చెప్తే ఆ కయ్యూని ఏం చేసేవాడు చెప్పండి? కోపగించుకునేవాడు. వీళ్ళు కూడా యోహాను ఏదైనా చెప్తే, మెస్సీ ఏదైనా చెప్తే, మేము అబ్రహాము సంతానమే, మమ్మల్ని అలా అంటావా, ఇలా అంటావా, మా భక్తి బాగాలేదంటావా, మేము చేసే ధర్మశాస్త్రం యొక్క ఆచారాలు సాంప్రదాయాలు బాగలేమంటావా, నువ్వు మోషే కంటే గొప్పడువా అని ఆ విధంగా తిరగబడుతూ ఉన్నారు తప్ప వాళ్ళ పాపక్రియలను బట్టి, వాళ్ళ ఆలోచనను బట్టి వాళ్ళు ఏం చేయడం చెప్పండి? పశ్చాత్తాపడటం లేదు. వాళ్ళు ఏం చేయడం లేదు? పశ్చాత్తాపము పట్టడం లేదు. అందుచేత వీళ్ళు అబ్రహాము యొక్క సంతానం అని చెప్పుకుంటున్నారు, కానీ అబ్రహాము యొక్క పిల్లలు కారు. అబ్రహాము యొక్క సంతానము కారు. కాబట్టి మనం ఏమైనా చెప్పండి? అబ్రహాము యొక్క సంతానము మనము
దేన్ని బట్టి అంటే ఆత్మను బట్టి, విశ్వాసమును బట్టి అబ్రాహాం పిల్లలమయ్యాం. కానీ ఆనాడు ఏమై ఉన్నది? సర్వశక్తిమంతుని యొక్క సంతానముగా లేదా అబ్రాహాము యొక్క పిల్లలుగా చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అబ్రాహాము యొక్క పిల్లలు కారు, వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. కనుక అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడనంటే, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటే, ఒక ఉగ్రత అంటే ఆపత్కాలం, అది సెకండ్ కమింగ్ అని అంటే అది ఆపద, చాలా ప్రమాదకరమైనది ఉగ్రత దినము. ఉగ్రత అంటే ఏమిటి? సర్వశక్తిమంతుడు తన కోపమును ఆ పాత్రల ద్వారా కుమ్మరిస్తాడు. ఆయన 7 పాత్రల ద్వారా ఆయన ఏం చేస్తాడంటే తన కోపముని కుమ్మరిస్తాడు. ఎందుకు కుమ్మరిస్తాడనండి, ఎవరైతే ఆయన తన దూతల్ని పంపించాడో ఆ సర్వశక్తిమంతుడే, వారు లోబడిన దానిని బట్టి, వారు ఆ సువార్త నమ్మని దానిని బట్టి, ఆ వాక్యం అనగా 7వ దూత యొక్క వర్తమానము, జాన్సన్ గారి అపోస్తుల బోధని నమ్మని దానిని బట్టి సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడనండి, కోపముతో ఉన్నాడు. ఆయన కోపంతో ఏమైపోతున్నాడు చెప్పండి? రగిలిపోతూ ఉన్నాడు ఆయన. ఎవరి మీద? ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయన కాబట్టి ఆయన కోపపడతాడు. ఆయన ఆ యొక్క అధికారం ఆయనకు ఉంది. సృష్టించినోడు ఆయన కాబట్టి, దూతలు పంపించింది ఆయనే కాబట్టి, ఆ పగ తీర్చుకునేది ఎవరు చెప్పండి? ఆయనే. అందుకు ఆయన ఏమన్నాడంటే, పగ తీర్చుకొనుట నా పని, మీ పని ఏంటండి? కీడుకు ప్రతి కీడు చేయక మేలు చేసి కీడుని చేయమని మనకు చెప్పాడు ఆయన. పగ తీర్చుకునే పని ఎవరు చెప్పండి? ఆయనది. అందువల్ల సర్వశక్తిమంతుని స్థానాన్ని మనం తీసుకోకూడదు, సర్వశక్తిమంతుని స్థానాన్ని మనము తీర్చుకోకూడదు. ఆ స్థానాన్ని ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఆయనే. ఎందుకనంటే రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు కూడా ఆయనే. అందువల్ల ఆ సర్వశక్తిమంతుడు రాబోతూ ఉన్నాడు కనుక, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి. అందుకని ఉగ్రత రాబోతుందిరా అని ఈ యొక్క లౌదీ సంఘకాలంలో బుద్ధి చెప్పింది ఎవరనంటే 7వ దూత యొక్క వర్తమానము, జాన్సన్ గారి యొక్క వర్తమానం, అపోస్తుల యొక్క వర్తమానం మనకేం చేసింది చెప్పండి? బుద్ధి చెప్పింది. బుద్ధిహీనులంగా ఉన్నాం మనం, బుద్ధిహీనులంగా ఈ మతశాఖ సంఘాల్లో, ఈ దుర్బోధంలో కొట్టుకొని పోతా ఉన్నాం మనం. కానీ సర్వశక్తిమంతుని యొక్క దూతలు వచ్చి మనకి ఏం చేశారు చెప్పండి? బుద్ధి చెప్పారు. మీరు అలా కాదు వెళ్ళాల్సింది, మీరు పొందిన బాప్తిజం సరైనది కాదు, నామంలోనే మీరు బాప్తిజం పొందితే మీరు రక్షించబడతారు, పాపక్షమాపణ కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క దూతలు మనకు బుద్ధి చెప్పినప్పుడు మనం ఏం చేసామనండి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ఆయన నామములో మనము బాప్తిజం పొందాము. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉగ్రత రాబోతుంది అంటే సెకండ్ కమింగ్ రాబోతా ఉంది. మీరు ఆయన నామం క్రిందకు రండి, మీ నామములో, ఆయన యొక్క నామములో పాపక్షమాపణ కలుగుతుంది, పాపం నుండి మీరు విమోచించబడతారు, రక్షించబడతారు. కాబట్టి ఆయన యొక్క రక్తము క్రిందకు రండి అని వాళ్ళు ప్రకటించారు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎందుకనంటే 2వ రాకడనంటే అది చాలా ఆపద సమయము, ఇది ఆపద కాలము, ఆపత్కాలము. 1993లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి ఇప్పుడు మరలా ఆయన రంగం మీదకి వచ్చాడు. ఇది ఏ సమయం చెప్పండి? ఆపద సమయం. అందుకనే ఈ యొక్క ఉగ్రత దినాన్ని ఏమంటారండి? ఆపత్కాలం అంటారు, ఆపద్దినం అంటారు. ఇది ఆపద్దినం. 8వ దినం ఏమిటి చెప్పండి? ఆపద్దినము. ఈ ఆపద్దినములో ఆయన ఏం చేస్తున్నాడంటే మన మీద కనికర పడుతున్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకు చెప్తున్నాడు, అయ్యా ఇది సెకండ్ కమింగు, ఇది ఆపద దినం, ఇది ఉగ్రత దినం. ఇది నేను లోకంలోని వారిని నాశనం చేయుటకు నేను దిగొచ్చాను, నాశనం చేయడానికి వచ్చాను. నేను అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ నేను న్యాయాధిపతిగా నేను వచ్చేసాను. కాబట్టి
ఇప్పుడు నేను నాశనం చేయబోతున్నాను, మిమ్మల్ని వీళ్ళతో పాటు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. మీరెందుకంటే మీరు మారు మనసు పొంది నా నామములో బాప్తిజం పొంది మీరు నా వాక్యములకు విధేయత కలిగిన వారుగా ఉన్నారు కనుక మీ మీద నేను కనికర పడుతున్నానని ఆయన ఇప్పుడు మన మీద కనికరం కలిగి ఉన్నాడు. ఆయన ఈ ఆపత్ కాలంలో ఆయన ఏం చేస్తాడంట? దాస్తానంట. అందుకని ఇప్పుడు మనకు ఆయన ఏమై ఉన్నాడంటే ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి. అందుకని ఈ ఆపద సమయంలో ఆపద రాబోతుంది అంటే శ్రమకాలం భూమి మీదకు రాబోతూ ఉంది, ఉగ్రత రాబోతూ ఉంది, సర్వ మానవాళిని నేను నాశనం చేయబోతున్నాను, ప్రపంచం ప్రమాదంలో పడబోతా ఉంది. ఏమండి? ప్రపంచము ప్రమాదంలో పడబోతా ఉంది అని చెప్పి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడనండి? మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఉంటే ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తున్నాం మనం. వచ్చి నాయనా నీవే మాకు ఆశ్రయం. ఈ ఆపద సమయంలో ఆశ్రయాన్ని ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయనే ఆశ్రయ దుర్గము నీవే. కొంతమంది అంటుంటారు మేము చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి చేర్చుకొని మాకు ఆశ్రయం కల్పించి, ఏమండి ఆపద సమయంలో ఇబ్బందుల్లో మాకు ఆశ్రయం కల్పించారు, మాకు అన్ని రకాలుగా సహాయం చేశారు, అన్నీ చూశారయా అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? ఆశ్రయము కల్పించడాన్ని వాళ్ళకు దుర్గముగా ఉన్నారని అర్థం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ ఆపత్కాలంలో ఆశ్రయదుర్గం ఎవరు చెప్పండి? ఆయనే. ఈ ఆపత్కాలంలో మనకు ఆశ్రయదుర్గము ఆయనే. నాయనా ఈ ఆపద నుండి తప్పించేటువంటి రక్షకుడు నీవే, దుర్గము నీవే, కోట నీవే. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని రక్షించమని నీ దగ్గరకు మేము పరిగెత్తుకుంటూ వచ్చాము నాయనా, మీరే మాకు సహాయం చేయండి అని చెప్పి మనం ఒక రాయి దగ్గరకో, రప్ప దగ్గరకో, చెట్టు దగ్గరకో, పుట్ట దగ్గరకో, సైంటిస్టుల దగ్గరకో, ప్రొఫెసర్ల దగ్గరకో, ఆ లోకరీతిన గొప్ప కలిగిన రాజకీయ నాయకుల దగ్గరకో, లేకపోతే హేతువాదుల దగ్గరకో, ఆ నాయకుల దగ్గరకో, అధికారుల దగ్గరకో, వాళ్ళ దగ్గరకో, వీళ్ళ దగ్గరకో ఆ రాబోయే ఉగ్రతను మమ్మల్ని తప్పించండి అని చెప్పి ఆ ప్రాధేయపడడానికి, వేడుకోవడానికి, బ్రతిలాడుకోవడానికి మనం వెళ్ళలేదు. కానీ ఎందుకంటే ఆపత్కాలం నుండి ఎవరు రక్షించలేరు, ఆపద నుండి రక్షించేవాడు ఆయన ఒక్కడే అని ఇప్పుడు మనము ఆయన ఆశ్రయదుర్గమని ఆయన దగ్గరికి మనం వచ్చాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఈ యొక్క ఆపద నుండి ఎవరు తప్పించలేరు. నీ తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, నీకు ఉన్నటువంటి ధనబలము కానీ, కులబలము కానీ, మత బలము కానీ, జనబలము కానీ, విద్య కానీ, ఏమండి ఏది కూడా రక్షించలే. ఆపత్కాలంలో నిన్ను కాపాడలేదు, దాచిపెట్టలేదు ఆపద నుండి. కాబట్టి ఇప్పుడు ఆశ్రయదుర్గం ఎవరనంటే ఆయనే. అందుకని ఆశ్రయదుర్గము మీద నన్ను, ఏమండి ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం మీద నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం ఏమిటి? మనకు ఒక ఆశ్రయాన్ని కల్పించాడు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు, తుఫాను వచ్చేసింది అనుకోండి, భయంకరమైన గాలులు, భయంకరమైన వర్షము, వరదలు ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ ఊళ్ళోనే ఏదో ఒక బడిలోనో లేకపోతే ఖాళీ ఏమైనా ఆఫీసులో ఏమైనా ఉంటే ఆ యొక్క వరద ప్రాంతంలో నుండి ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క స్కూళ్ళలోనే ఎక్కడో, ఏమండి వాళ్ళకి వసతి కల్పించి వాళ్ళకి అన్ని రకాలుగా అన్నీ కూడా సహాయం చేసి ఆ యొక్క ఆశ్రయం కల్పించారట. ఆ సమయంలో ఆపద నుండి తప్పించుకోవడానికి ఒక ఆశ్రయం కల్పించారు. వరద నుండి, వర్షం నుండి, గాలి నుండి, భయంకరమైన గాలుల నుండి. ఏమండి ఆ గవర్నమెంట్ ఏం చేస్తారండి, ఆ వాటన్నిటి నుండి వీళ్ళు నశించిపోకుండా ఆ యొక్క పల్లెటూళ్ళలో అయితే ఆ బడిలో దాస్తుంటారు. మా చిన్నతనంలో అలాగే చేసేవారు. మాకు సముద్రం దగ్గర అయితే భయంకరమైన గాలులు, ఉప్పిని వచ్చేస్తుందని, అది వచ్చేస్తుందని అనేవారు. ఆ టైంలో ఏం చేసేవారు అంటే ఏదో బడిలోనే ఎక్కడో చోట ఆ పల్ల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా బడిలో ఆశ్రయం కల్పించేవారు. మీకు అర్థమైందా? ఆశ్రయము కల్పించేవారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క
ఆ వరదలు లేకపోతే వానలు ఆ గాలులు పోయిన తర్వాత మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ప్రాంతాలకు వాళ్ళు ఆ నీరంతా లాగేసిన తర్వాత వెళ్ళిపోతారు. ఒక ఆశ్రయాన్ని కల్పించాడు, గవర్నమెంట్ కల్పించాడు. అలాగే మనకు కూడా ఇప్పుడు ఆయన ఏమైనాడు చెప్పండి, ఆపత్కాలంలో ఈ తుఫాను కంటే భయంకరమైనటువంటి గాలుల కంటే వీటన్నిటికంటే కూడా చాలా భయంకరమైనటువంటి ప్రమాదం భూమి మీదకి రాబోతా ఉంది. ఆల్రెడీ ఉగ్రత ఆరంభమైంది కాబట్టే ఇక లోకముతో నరులతో ఇంక ఎల్లకాలం వాదించను. వీళ్ళకి ఇంకా వర్తమానికులు పంపించి వాళ్ళని పంపించి వీళ్ళని పంపించి బోధించడం, యేసే రక్షకుడు ఆయన్ని నమ్ముకోండి, లేకపోతే యాషువాయే రక్షకుడు ఆయన్ని నమ్ముకోండి, ఆ నామంలో బాప్తిజం పొందండి అని ఈ యొక్క లౌదీయ సంఘకాలంలో ఆ యొక్క 5 రకాల పరిచర్యలో ఉన్న వాళ్ళని, అలాగే 7వ దూత వీళ్ళందరినీ పంపించి ప్రకటింపజేశారు. ఇంకా వీళ్ళు రాను కఠినులైపోతున్నారు తప్ప మార్పు పొందడం లేదు, పశ్చాత్తాపం కనపట్టలేదు. ఈ మనుషులు వాళ్ళకి కల్పితమైన వాటన్నిటినీ కూడా తయారు చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క బోధనలో సిద్ధాంతాల్లో వాటన్నిటిలో కూడా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా ఆయన ఏమనుకున్నాడండి, ఇక వీళ్ళతోటి వాదించి నమ్మండి అని మార్పు మనసు పొందండి అని, మీ బోధనలు తప్పని, మీ సిద్ధాంతాలు తప్పని, మీది కరెక్ట్ కాదని ఇంకా ఎల్లకాలం ఇక వాళ్ళతోటి వాదించడం ఇక లేదు, ఇంకా వాదించే పని లేదు. మీ బోధలేదో మీరు చేసుకోండి, మీ సిద్ధాంతాలే మీరు ప్రకటించుకోండి, మీ సాతాను ఆరాధనలు ఏది చేసుకోండి అని చెప్పి ఆయన ఏం చేశాడు చెప్పండి, వదిలేశాడు. ఇక లోకముతో వాదించడం ఇక లేదు. వదిలేశాడంటే దాని అర్థం ఏమిటి, ఉగ్రతకిక వదిలిపెట్టాడని అర్థం. నాశనం నిర్ణయించుకున్నాడు కాబట్టి ఇక ఏడవని మీ ఏడుపేదో మీ పాటలేదో మీరు పడండి, ఎంతకాలం నేను చెప్తాను, ఇక నేను చెప్పను, నా దాసుల్ని ఇక నేను పంపను, ఇక నేను తీరుస్తానని చెప్పి ఆయన ఏం చేశాడనండి, ఇక వాదించకుండా వదిలేశాడు ఆయన. అప్పటి వరకు జాన్సన్ గారు ఏం చేసేవారు చెప్పండి, వాదించారు. పిడి సుందరరావుతోటి, రంజిత్ ఓఫీర్తోటి, పాస్టర్లందరితో కూడా ఏం చేసేవారు చెప్పండి, వాదించేవారు. ఇది సత్యం అని, వర్తృత్వం కరెక్ట్ అని వాదన, ఒకరి మీద ఒకరు పత్రికలు రాసేసుకోవడం, కరపత్రికలు రాసేసుకోవడం, మీటింగులు పెట్టి ఆ మీటింగుల్లో తప్పని ఖండించడం, వాళ్ళు అక్కడ మీటింగ్ దగ్గర రావడం, మళ్ళీ వాదనలు జరగడం, అంతా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఇంకా వదిలేశాడనంటే ఇంక వాళ్ళ రక్షణ ద్వారం మూయబడిందంటే ఇంకా నాశనానికి వదిలేసింటారు. మరి వదిలేసింటే కాదంటారు, ఉగ్రతే కదా మరి అది. ఆయన కోపం ఏం చేసింది, సువార్త ద్వారాలు మూసేసింది. కోపం వల్లే కదా ఆయన ఏం చేశాడు, ఇంక నరులతోనే ఇంక వాదించను. ఎవరైతే నా ఏర్పాట్లో ఉన్నారో, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయో వాళ్ళని తీసుకుని పైకి వెళ్ళిపోతాను అని చెప్పి వీళ్ళతో వాదించలేని కోపముతో ఆయన ఏం చేశాడండి, సువార్త ద్వారాలు మూసివేశాడు. మరి ఉగ్రత ఆరంభమైనట్టు కాదా, ఆరంభమైంది. ఆయన నమ్మేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఉన్న కాలం ఏమిటి చెప్పండి, ఆపత్కాలం. ఇది ఆపత్కాలం అంటే ఇప్పుడు కనుక నీవు ఈ వర్తమానం మీద లోబడలేదనుకోండి, అప్పుడే ఆయన ఏం చేస్తాడనంటే విడిచిపెట్టేస్తాడు. విడిచిపెడితే ఇక లోకంలో దుర్బోధనలో కలిసిపోవడం, ఇంక నశించిపోవడమే. తర్వాత ఇంక ఏ వర్తమానికుడు ఎవరు ఏమి రారు. అందువల్లే వాక్యానికి ఏం చేయాలి చెప్పండి, మనము భయముతో మనము లోబడాలి. భయముతో అంటే ప్రేమ, ఆయన మీద ఉన్న ప్రేమతో మనం ఏం చేయాలి, నువ్వేం చేయాలా, వాక్యానికి లోబడాలి. ఎందుకనండి ఇప్పుడు ఆయన ఆపత్కాలములో మనల్ని దాచడానికి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. ఇప్పుడు మనకి ఆశ్రయదుర్గము, అందుకని ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆశ్రయదుర్గం మనకి ఇప్పుడు ఆశ్రయం ఎక్కడ కల్పిస్తున్నాడు ఆయన, మధ్యాకాశం. ఆయన నామం. హల్లెలూయా. భూమి మీదకి భయంకరమైన ఉగ్రత 3.5 సంవత్సరం రాబోతా ఉంది. కాబట్టి ఈ భయంకరమైన ఉగ్రతలో మనల్ని నశించిపోకుండా మనకు ఆశ్రయదుర్గమైనటువంటి ఆయన్ని, మనకు ఆశ్రయదుర్గాన్ని ఆ మధ్యాకాశంలో మనకి ఏర్పాటు చేశాడు. ఆయన నామరిస్తాడు. ఏ భూమి మీద ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే
ఆయన యొక్క ఉగ్రత భూమి మీద అంతా కూడా ఉంది, అన్ని దేశాల్లో ఉంది, అన్ని రకాల ప్రజల మీద ఉంది, అన్ని పట్టణాల మీద ఆయన ఉగ్రత ఉంది. కాబట్టి ఈ భూమి మీద దాచడానికి వీల్లేదు. అందుకని ఆయన ఎక్కడికి చూడండి, ఎక్కడికి ఎక్కిస్తున్నాడు చెప్పండి? ఆకాశ మండలమునకు ఆయన ఎక్కించుతూ ఉన్నాడు. ఆశ్రయదుర్గం అది, మనకు ఆశ్రయదుర్గం అది. కాబట్టి మనల్ని అక్కడ దాస్తాడు ఆయన, అక్కడికి ఎక్కిస్తాడు ఆయన, మధ్యాకాశానికి ఎక్కిస్తాడు. ఆపత్కాలంలో ఉన్నాం కాబట్టి, ఆపద సమయంలో. అందుకని లోకములో వాళ్ళకి ఇది చాలా మంచి రోజులు అనుకుంటుంటారు, ఇవి చాలా మంచి దినాలు అనుకుంటుంటారు. కానీ మనకైతే ఇది ఆపద దినమని మనకు తెలుసు. సువార్త ద్వారాలు మూయబడ్డంటే ప్రపంచం ఆపదలో పడినట్టు కాదు మరి, అంతేనా? దురాత్మకి, చిడితనానికి, చెడ్డ బోధలకి, పాపాలకి, అన్యాయములకి, అక్రమాలకి ఆయన ఏం చేశాడంటే వదిలేశాడు ప్రపంచాన్ని. వదిలేయడం ద్వారా ఏమైపోయిందనంటే చాలా ఘోరమైన పాపాలు జరిగిపోతాయి. ఘోరంగా తనుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, దోపిడీలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అన్యాయం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది. వాటిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎవరి వల్ల కావట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితి ప్రపంచంలో ఉంది. కాబట్టి ఈ యొక్క ఆపద భూమి మీదకి రాబోతూ ఉంది. కాబట్టి ఈ ఆపద సమయంలో మనల్ని ఆయన ఎక్కడికి ఎక్కిస్తాడు చెప్పండి? మధ్యాకాశంలోకి ఎక్కిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయం, దుర్గము ఆ మధ్యాకాశం మనకి 3.5 సంవత్సరం. ఆ 3.5 సంవత్సరం మనకి ఆశ్చర్యదుర్గం. కాబట్టి ఇది మంచి కాలం అనుకోకండి, భయంకరమైన కాలం ఇది. అందుకని ఈ సమయంలో నీవు ఆయన్ని ఆశ్రయించాలి. అప్పుడు నీకు మధ్యాకాశంలో ఆయన ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆయన బ్రతిమలాడాలి, ఆయన అడగాలి, కన్నీరు గార్చి ఆయన పాదాలు పట్టుకొని నన్ను రక్షించిన ఆయన, నన్ను నీతిగా నడిపించిన ఆయన బ్రతిమలాడమే. ఆయన్ని వేడుకోవాలి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఏమండి, ఆయన సర్వశక్తిమంతుడు, ఏ పనివాడు కాదు ఆయన. మనల్ని మనం తగ్గించుకొని ఏం చేయాలి చెప్పండి? మన యజమాని ఆయన. మనం అదిగో ఇదిగో అలాగ చేయి ఇలాగ చేయి కాదు, నువ్వు ఆయన్ని బ్రతిమలాడుకోవాలి. ఈ సమయంలో ఆయన ఇది ఆపద సమయం, తీర్పు సమయం. ప్రపంచమంతా కూడా ఆపదలో ఉంది. నీవు కోపముతో వీళ్ళు మారు మనసు పొందని దానిని బట్టి నీవు వీళ్ళని నాశనం చేయబోతున్నావు. అందుకని ఆ గొడ్డలు ఎక్కడ పెట్టబడింది చెప్పండి? మొదట పెట్టబడింది సువార్త ద్వారాలు మూయబడమే. ఆ గొడ్డలే చెట్టు మొదల పెట్టబడింది. ఇప్పుడు ఎక్కడుంది ఆ గొడ్డలు? దేనికి సాదృశ్యం? నరికి వీడని. ఫలింపని ప్రతి దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? కదా ఫలింపని వాళ్ళకి ఇంకా సువార్త ద్వారాలకు మూసేస్తే ఏమైపోయింది? గొడ్డలి. అందుకనే చూడండి, రాబో కృతుడు తప్పించుకోండి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? తర్వాత 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరు ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి, విని వాక్యం విని మారు మనసు పొందకుండా మంచి ఫలమును ఫలింపని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేశాడనండి? నరికి లోకంలో వేసాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఇలారా సువార్త ద్వారాలు మూసివేయడమే ఏమైనా చెప్పండి? గొడ్డలు తీసుకుని వాళ్ళని ఏం చేశాడు చెప్పండి? సువార్తను మూసివేయడమే. గొడ్డలు తీసుకుని ఆయన ఉగ్రతని తీర్చుకుంటున్నాడు, ఆయన కోపమును తీర్చుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గొడ్డలు ఎక్కడుందనంటే ఆల్రెడీ 1996లోనే గొడ్డలి ఆ చెట్లు ఏమండి వేరును ఉంచబడి ఉన్నది. ఆ గొడ్డలి అలా పెట్టబడి ఉంది. గొడ్డలి చెట్లు వేరునంటే లోకమనేటువంటి చెట్లని, పాపులని వాళ్ళందరూ నరకడం కోసము ఆయన చెట్లు వేరుని పెట్టాడు. అంటే దాని అర్థం ఏమిటంటే కొమ్మలు కాదు నరకడం,
ఏదో మొద్దులు కాదు నరగడం, ఆకులు కాదు నరగడం. ఆ గొడ్డలు ఎక్కడ పెట్టాడు చెప్పండి? వేరుల దగ్గర పెట్టాడు. అంటే వేరులతో సహా తీసిపడేస్తాడు. మరలా ఎప్పుడు అలాంటి చెట్లు రాకుండా, మరలా అలాంటి చెట్లు ఎప్పుడు మొలవకుండా, ఫలింపనేటువంటి చెట్లు మొలవకుండా ఆయన గొడ్డలు అక్కడ పెట్టాడు. కాబట్టి సువార్త ద్వారా మూయబడడమే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడము. ఉగ్రత ఆరంభమైందనంటే ఇక చెట్లు వేరున అక్కడ గొడ్డలు ఉంచబడిందంటే ఏమిటి చెప్పండి? ఉగ్రత ఇక ఆరంభమైంది. సువార్త ద్వారాలు మూయబడడమే ఉగ్రత ఆరంభం. సువార్త ద్వారాలు మూయబడడమే గొడ్డలి చెట్లు వేరును పెట్టడం. ఇది ఆపత్కాలం. ఇది లోకాన్ని సువార్త ద్వారాలు మూసివేశాడంటే ఆపదలో పడిపోయింది ప్రపంచం అంతా. ఏమండి? అన్యాయం చేయవాడని అన్యాయం చేయడము, అపిత్రుడుగా ఉండనివ్వు, తాగేవాడిని తాగనిండి, వ్యభిచారం చేసి చేయనిండి, ఏమండి మోసాలు చేసేవాడిని చేయనిండి, దుర్మార్గాలు చేసి చేయనిండి. ఎందుకంటే వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని ఆయనకినా ఇవ్వబోతున్నాడు. కాబట్టి చేయనిండి, ఆ ప్రతిఫలం మీద నేను ఇస్తాను. ఆ ప్రతిఫలం ఎవరు ఇస్తారు చెప్పండి? ఆయనే. కాబట్టి ఆ ప్రతిఫలం మీద నేను ఇస్తాను, మళ్ళీ చేయనిండి అంటున్నాడు. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎంతకాలం చేస్తారు? చేయని. అందువల్ల ఆయన కోపముతో రావడమే గొడ్డలే చెట్లు వేరున ఉంచబడడం. కోపంతో వచ్చి సువార్త ద్వారా మూయబడడమే గొడ్డలి చెట్లు వేరు ఉంచబడడం. ఏమండి? చెట్లు వేరు ఉంచబడింది. ఇప్పుడు నువ్వేమి చేస్తున్నావనండి? ఈ చెట్లన్నీ అంటే లోకం ఇక నరకపోతున్నాడు ఆయన. సువార్త ద్వారాలు మూసివేసాడు. ఇంక చెట్లన్నీ కూడా నరికేస్తాడు. కాబట్టి ఆ చెట్లతో పాటు పిల్లరా మనము నశించిపోకుండా ఉండుట కోసమై మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు మనకి ఆశ్రయదుర్గం ఆయనే అని ఇప్పుడు ఆయన బ్రతిలాడుతున్నాం. ఆయన సహాయం చేయను, ఆయన కనికరించిన, ఆయన కృప చూపించిన, ఆయన యాకోబుని ఈ తెల్లవారుజామున పోరాడుతున్నాం. ఆయన నామమున. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం మనకు ఆశ్చర్యదుర్గముగా ఎక్కడికి తీసుకుపోతాడు చెప్పండి? మధ్యాకాశమునకు మనల్ని తీసుకుపోతాడు. అందుకని మనకు అక్కడ ఆశ్చర్యం కల్పించాడు. పెండ్లి విందు అక్కడ గొప్ప అంటే వాక్య విందు. అది పెండ్లి విందు అనగానే ఆహా సూపర్, చాలా బాగుంటుందేమో. అక్కడ బిర్యానీ, జాయింట్లు, లేకపోతే పలావు, మేక మాంసము, కోడి మాంసము, అన్ని రకాలుగా ఉంటాయేమో. మిగతా వాళ్ళు సామాన్యులే ఇవన్నీ పెడుతున్నారంటే అక్కడ మెస్సయ్య కాబట్టి ఇంకా ఘనంగా ఉండదేమో విందు అనుకోకండి. అది వాక్యపు విందు. ఆయన వాక్యము ఉంటుంది అక్కడ. అక్కడ మనల్ని దాస్తాడు. మనం అక్కడ దాచబడి ఉంటాం. భూమి మీద అందరూ చెప్పండి ఆపద. భూమి మీద మనుషులందరూ కూడా వడగండ్లు, భూకంపాలు, కరువులు, అనేక వ్యాధులు, కష్టాలు రాను రాను ఏమైపోతున్నాయి చెప్పండి? వ్యాధులు పెరిగిపోతున్నాయి. రేపు ఇంకా శ్రమకాలంలో ఇంకా ఎక్కువైపోతాయి. కరోనా కంటే ఇంకా భయంకరమైన వచ్చేస్తాయి. చాలామంది చనిపోతారు. మరణాలు ఎక్కువ ఉంటాయి. 3.5 సంవత్సరం ఆ శ్రమకాలంలో నీ ఫ్రెండ్ కానీ నీ బెండు కానీ ఎవరు ఏమీ రక్షించలేదు. ఇప్పుడే ఆ ఒక్క భయంకరమైన నాశనం భూమి మీదకి రాబోతుంది. కాబట్టి నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అడుగుతారు. నిజమే జరుగుతుంది, అది నిజమే, లేఖనము నెరవేర్చబడుతుంది అని లేఖనమును ఎరిగిన వారు, ఈ దినముని లేఖనం నెరవేర్చబడుతుందని నమ్మిన వారు ఆయన అడుగుతారు. నాయన మాకు సహాయం చేయండి, కృప చూపించు నాయన. ఆ యొక్క ఆశ్చర్యదుర్గం మీద మమ్మల్ని ఎక్కించు నాయన, మధ్యాకాశానికి. అందుకని ఆయన మధ్యాకాశానికి ఎక్కిరమ్మంటున్నాడు అండి. ఆశ్రయదుర్గం మీదకి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు ఆయన. మీకు ఆశ్రయం ఇక్కడ కల్పించాను. భూమి మీద ఉగ్రత రాబోతా ఉంది. మీరు ఎక్కిరండి, పైకి ఎక్కిరండి. ఆయన నామనిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఆయన తన గుడారపు చాటున లేకపోతే మాటున నన్ను దాచును. ఆ గుడారం ఏమిటి? తన గుడారం ఏమిటి? ఆ మహిమ శరీరంలో. ఆ మహిమ శరీరంలో మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? దాస్తాడు. ఈ మహిమ శరీరంలో ఉన్నాం అనుకోండి,
ఏ ఆపద నీకు కలదు. మధ్యాకాశంలో నీకు తీసుకుని పోవడమే కాదు, అక్కడ నీకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, అంతేకాకుండా మహిమ శరీరంలో నిన్ను దాస్తాడు ఆయన. ఈ మహిమ శరీరం అంటే అది మరణం లేని. ఆ శరీరానికి ఏముండదు చెప్పండి? మరణం ఉండదు, నశించదు. నువ్వు దేన్నైనా నాశనం చేయొచ్చు ఏమండి. కానీ మహిమ శరీరం కలిగిన వారిని ఎవరు ఏమి చంపలేరు, ఏమి చేయలేరు. వాళ్ళకి మరణం ఉండదు, ఈ యొక్క జబ్బులు ఉండవు. ముక్కటం, మూలవడం, తుమ్మడం, దగ్గడం, ఆయాసపడిపోవడం, నాకు ఒంట్లో బాగోలేదు, అలా బాగోలేదు, ఇలా బాగోలేదు అనడం కానీ అలాంటిది ఏది ఉండదు. ఆ మహిమ శరీరం ధరించుకున్నప్పుడు నీవు యవ్వనస్తుడు అని. తనకెన్ని ఒక 16 ఉంటాయా, 17 ఉంటాయి, 21 సంవత్సరాల వయసు లేదా 19 సంవత్సరాల వయసు కలిగిన యవ్వనస్తులుగా మారిపోయి ఇంకెప్పుడు అలాగుంటా. ఇప్పుడు నువ్వు ఉండవు. నువ్వు ఒకప్పుడు యవ్వనస్తులుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అప్పుడు యవ్వనస్తులు ఉన్నారు. తర్వాత ఏమైపోయారు? అప్పుడు చక్కగా సన్నంగా ఉండి, చక్కగా ఒళ్ళు లేకుండా చాలా చక్కగా మంచి ఆ యొక్క నాజుగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? వయసు పెరిగి కొద్ది పక్కన శరీరము లావవడము, మొఖాలు ఉబ్బడము, ఆ తర్వాత రాను రాను ముసలులైపోవడము, ఈ యొక్క రకరకాలుగా శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. కానీ ఆ మహిమ శరీరం పొందినప్పుడు ఈ శరీరం మార్పు ఉండదు. ఇక నువ్వు ఎప్పుడు ఒకే రకంగా ఉంటావు. చాలామందికి ఎప్పుడు యవ్వనస్తులకు కనపడాలని ఆశపడతా ఉంటారు. అర్థమవుతుందండి? ఎప్పుడు యవ్వనస్తులకు కనపడాలనుకుంటారు, కానీ సంవత్సరాలు గడిచే కొంత ముసలోళ్ళు అవుతారు. కానీ ఆ మహిమ శరీరం ధరించుకున్నప్పుడు ఎప్పుడు యవ్వనస్తులుగానే ఉంటారు. ముసలితనం అవడం ఉండదు. ఆ మహిమ శరీరం ధరించుకున్నప్పుడు, ఆ మహిమ శరీరంలోకి వెళ్ళినప్పుడు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారే తప్ప ఇక పాపపు ఆలోచనలు కానీ, పాపపు కోరికలు కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. లోకాశలు కానీ, ధనాపేక్షలు కానీ ఏమీ ఉండవు. ఇక మీకు అర్థమైందా? అప్పుడు ఆ పాప కోరికలో పాపం చేస్తారు. అప్పుడు ఆయనకి నీకు మధ్య విరోధం కలుగుతుంది. ఇంకేమో వస్తే పాపాన్ని గురించి విచారిస్తుంటారు. అంటే పరిశుద్ధాత్మ ఆనందం పోతుంది. నీకు ఆనందం పోయి లోక విచారం వచ్చేస్తాయి. ఆ మహిమ శరీరం ధరించుకునే వాళ్ళకి ఏమండి, మహిమ శరీరంలో ఉన్న వాళ్ళకి పాపము, లోకాశలు, ధనాపేక్షలు, ఈ ఆశలు ఏమీ ఉండవు. కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటారు. ఆయన నమస్తారు. అలాంటి గుడారములో మనల్ని ఏం చేస్తారంట? దాస్తాడు ఆపత్కాలంలో. అందుకని కదా మనకి ఇప్పుడు ఆ గుడారం వచ్చింది. మనకి ఇప్పుడు ఆ గుడారం మనకి ఎందుకు వచ్చింది? ఆ గుడారము దాయడానికి, దాచడానికి. ఎక్కడ దాస్తాడు ఆయన? మధ్యాకాశంలో మహిమ శరీరంతో మనల్ని అక్కడ దాస్తాడు. అక్కడికి మనల్ని ఎక్కించుకుంటాడంటే పైకి తీసుకెళ్తాడు. ఏ విధంగా వెళ్తాడనండి? విమానంలోనా, ఫ్లైట్లు కాదు, మహిమ శరీరమే నిన్ను అక్కడ తీసుకుంటాడు. ఈ శరీరం ఎవరిది? ఆయనది. ఆయన కూడా ఇదే శరీరం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ శరీరముతో నువ్వు పైకి కొనిపోబడతావే తప్ప ఈ భూమి మీద ఉండవు. ఈ మహిమ శరీరమే నిన్ను పైకి లేపుకొని వెళ్ళిపోతావు. గాలి ఎగరాలంటే ఎగరగలవా? గాలి ఉందనుకోండి, ఏమండి, బలంగా కొట్టేస్తే మనుషులు కూడా పడిపోతుంటారు కొన్నిసార్లు. ఈ యొక్క భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ అంటే ఏమిటి? పైకి ఏదైనా ఇసిరేసామనుకోండి మళ్ళీ కింద పడిపోతాం. రాయి ఇసిరేసామనుకోండి కింద పడిపోతాం. మనల్ని కూడా భూమి పైకి ఎవరన్నా పైకి నిన్ను ఎగరేసారనుకోండి మళ్ళీ కింద దుబ్బని పడిపోతాం. కారణం ఏంటి? దీనికి ఏమో చెప్పండి? ఆకర్షణ శక్తి ఆకర్షిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మహిమ శరీరం పొందుకుంటావు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ యొక్క భూమి ఆకర్షణ కంటే కూడా ఈ మహిమ శరీరం యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. అది కిందకి లాగలేదు, ఇది బలహీనమైపోతుంది. నీవు పైకి వెళ్ళిపోతావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. తారాజువులు వదులుతారు, పైకి వెళ్ళిపోయి ఏం చేస్తే చెప్పండి? దానిలో ఒక శక్తి, అగ్ని ఉంటుంది, మండుతూ ఉంటుంది, రబలుగా వచ్చేస్తూ ఉంటుంది. అది కొంత పైకి వెళ్ళిపోయిన తర్వాత
అగ్ని ఆరిపోగానే ఆ మంట ఆరిపోగానే చెయ్యమని కింద పడిపోతాం. కానీ నీకు అలా కాదు. ఆ పరిశుద్ధాత్మ మంట పైకి అది ఆరిపోయేది కాదు. అందువలన పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. పైకి ర్యాకెట్లు పైకి వదులుతూ ఉంటారు. అవి ఏం చేస్తే చెప్పండి, దాని భూమి ఆకర్షణ శక్తి కంటే కూడా వాటి యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కిందకి లాగపడకుండా పైకి దూసుకొని వెళ్ళిపోతాయి అన్నమాట. పైకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే నీ శరీరం కూడా ఏమైపోతుందంటే మహిమ శరీరంలో ఉంటుంది. మహిమ శరీరంతో నీవు ఆ యొక్క ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కి వెళతావు. అక్కడ మహిమ శరీరముతో దాచబడి ఉంటావు. ఆ మహిమ శరీరము ఇంకా ఏ ఆపద నీ మీదకి రాకుండా, ఏమండి, ఏ ఆపదలో నువ్వు పడిపోకుండా ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఆశ్రయ దుర్గం మీద నిన్ను ఎక్కించి ఆ మహిమ శరీరముతో ఆయన నిన్ను దాస్తాడు. ఆయన ఎంత గొప్ప ప్రేమ చూడు నీ మీద. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రపంచంలో ఎంతో మంది ఉండగా నిన్ను ప్రేమించాడు ఆయన. ఎందుకు? ఆ ప్రేమే నిన్ను పైకి తీసుకెళ్ళి ఆ మధ్యాకాశంలో ఆ మహిమ శరీరం చూడండి. నీ కోసం ఆయన ఎన్ని చేస్తున్నాడు, నీ కోసం ఆయన ఎన్ని చేస్తున్నాడో చూడండి. ప్రేమ అంటే నీ కోసం ఏం చేశాడు ఆయన, ఏం చేశాడండి ఆయన అనొచ్చు. మరి నీ కోసం కలవరి శిలువలో రక్తం కార్చలేదా? నీకోసమే కదా. మరి నువ్వేమైనా చేసావు ఆయన కోసం? మరి మరలా ఇప్పుడు వచ్చి నిన్ను ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కిస్తానంటున్నాడు ఆయన. ఇదే సమయం, ఇది ఆపద సమయం ఇది. మరి ఇది నీకోసమే కదా ఆయన చేసింది. మరి నీకోసమే కదా. మరలా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి. ఆ మహిమ గుడారం అంటే ఆ శరీరం అది. ఆ మహిమ శరీరంలో నేను ఏం చేస్తాడంటే ఆయన దాస్తాడు. చూడండి, దాచును ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అంటున్నాడు. ఆ తర్వాత ఆ పెండ్లి పర్ణశాల అంటే 1000 ఏళ్ల పాలన. మరి లోకాన్నంతా ఎందుకు నాశనం చేస్తున్నాడండి? ఆయనకే పని పాట లేదా అని నువ్వు అనుకోవచ్చు. లోకాన్నంతా ఎందుకు నాశనం చేస్తున్నాడంటే, భూమిని ఎందుకు శుద్ధి చేస్తున్నాడంటే మరలా తిరిగి నీకు ఇవ్వడం కోసమే, నీకోసమే. నిన్ను ఆ పర్ణశాల అంటే 1000 ఏళ్ల పాలన. పర్ణశాల పండుగ అంటే 1000 ఏళ్ల పాలన. ఆ పర్ణశాలలో అంటే 1000 ఏళ్ల పాలనలో నిన్ను ఆయన దాస్తాడు. ఆయన అపవాదిని బంధిస్తాడు. ఆయన చూడండి, మధ్యాకాశానికి ఎక్కించడము, మహిమ శరీరంలో దాచడము, 1000 ఏళ్ల పాలనలో నిన్ను దాచడము. మరి రోమా సామ్రాజ్యాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడనండి? నీకోసమే. ఆ రోమా సామ్రాజ్యాన్ని నాశనం చేసి నీకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు. ఆ రాజ్యంలో ఆయనతో పాటు నీవు కూడా ఉంటావు. మరి నీకోసమే కదా ఆయన చేస్తూ ఉంది. మరి ఏ దూతను పంపించాడు ఎవరి కోసము? నీకోసమే, నీ గురించే. అందుచేత ఈ చివరి సమయంలో ఆయన ప్రియులారా ఆ యొక్క మహిమ శరీరంలో దాచడమే కాకుండా ఆ పర్ణశాలలో కూడా ఆయన నన్ను దాచును అంటున్నాడు. ఆ పర్ణశాల 1000 ఏళ్ల పాలన. 1000 ఏళ్ల పాలనలో కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను దాస్తాడు. 1000 ఏళ్ల పాలన పర్ణశాలలో, ఆ పర్ణశాలలో ఆయన నిన్ను దాచును. అదే 1000 ఏళ్ల పాలన. కాబట్టి అక్కడ మనం దాచబడతామని అంటే ఏ ఆపద లేకుండా ఉంటామని, ఏ ఆపద మన మీదకి రాదు అని అర్థం. ఆ 1000 ఏళ్ల పాలన అలా ఉంటుంది. మహిమ శరీరం ఉందనుకోండి, ఈ ఆపద కూడా నీ మీదకి రాదు. అందువల్ల ఈ ఆపత్కాలంలో ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? ఆశ్రయ దుర్గం మీదకి ఎక్కిస్తూ ఉన్నాడు. అదేమిటి చెప్పండి? మధ్యాకాశమే. అలాగే మహిమ శరీరంలో దాస్తున్నాడు నిన్ను. అది మరణం లేని శరీరం. ఎవరు కూడా నిన్ను చంపలేరు, ఏ అణుబాంబు కూడా నిన్ను చంపలేదు, ఏ అగ్నిలో పడేసినా ఏ బ్యాక్టీరియా కానీ ఏది కూడా నిన్ను చంపజాలదు. అంత గొప్ప మహిమ శరీరంలో ఇప్పుడు నిన్ను దాస్తున్నాడు. అంతేకాకుండా తర్వాత 1000 ఏళ్ళు ఆ యొక్క పెళ్లి విందు తర్వాత హనీమూన్ అంటారు. అదే 1000 ఏళ్ల పాలన. వివాహం అయిన తర్వాత ఏమైపోతారు చెప్పండి?
పెండ్లి విందు తర్వాత ఆ భార్య భర్త హనీమూన్కి వెళ్ళిపోతారు. ఊటీకనో లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సేమ్ అలాగే 1000 సంవత్సరాలు ఆయనతో పాటు అక్కడ ఉంటాము. అక్కడ కూడా నిన్ను ఆయన దాచేవాడుగా ఉంటాడు. ఆ పర్ణశాలలో ఆ వీణ పాలనలో నిన్ను దాస్తాడు అని అంటే ఏ ఆపద నీ మీదకు రాకుండా, ఏ శత్రువు నీ మీదకు రాకుండా ఆయన దాస్తాడు. అపవాది బంధించబడి ఉంటాడు. ఒకటి ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఇది నీ ఇంట్లో ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. ధనంతో అయ్యేదా? కాదు. సైన్స్ వల్ల అయ్యిద్దా? కాదు. ఆయన వల్ల మాత్రమే జరుగుతుంది. అందువల్లే మనం ఆయన్ని ఆశ్రయించాలి తప్ప మనం ఎవరిని ఆశ్రయించకూడదు. ఎందుకంటే రక్షించేవాడు ఆయనే కాబట్టి ఆ రక్షణ కొరకు, ఆ పాప క్షమాపణ కొరకు, శరీర విమోచన కొరకు, అనగా దేహం యొక్క మార్పు కొరకు, అనగా శరీర మార్పు కొరకు, ఆ పెండ్లి విందు కొరకు, ఆ మహిమ శరీరం కొరకు, ఆ యొక్క వేయన పాలన కొరకు, అన్నిటి కొరకు కూడా ఆయన్ని నువ్వు ఆశ్రయించాలి. ఆయన నన్ను సహాయించి ఏడ్చి అడగాలి, కన్నీరు గారిచి అడగాలి. అడిగితే ఆయన ఇస్తాడు. అడిగితే ఆయన సహాయము చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు ఆయన. అడగాలి ఆయన్ని. అడగకపోతే దాని పట్ల నువ్వు దాహం కలిగి ఉండాలి. నిర్లక్ష్యం ఉండకూడదు. ఏశావు చూడండి, నిర్లక్ష్యంగా ఉన్నాడు. దాని విలువ తెలియలేదు ఏశావు. నిర్లక్ష్యంగా ఉన్నాడు ఆ జ్యేష్ఠత్వ హక్కు విషయంలో. కానీ అదే యాకోబు ఎలా ఉన్నాడు చెప్పండి? ఎక్కడ దొరుకుతుందా, ఏదో విధంగా దాన్ని సంపాదించుకోవాలి, కట్టుకోవాలి. వెంటనే ఏం చేశాడు చెప్పండి? అడిగేశాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు యాకోబు? నేను చిక్కుడుకాయల కూర ఇస్తాను, మరి నాకు ఆ జ్యేష్ఠ దొక్కలు ఇస్తావా ఏమండి? అడిగేసి అడిగినప్పుడు ఇచ్చేసాడు. కాబట్టి నువ్వు కూడా ఆయన అడగాలి. నువ్వు కూడా ఏం చేయాలి చెప్పండి? అడగాలి. ముద్దులాగా అలా ఉండిపోకూడదు. ఆయన అడగాలి. అలాగ ముద్దులాగా చూస్తా ఉండకూడదు. ఏం చేయాలి? ఆయన్ని అడగాలి. ముద్దులాగా అలా కూర్చొని ఉండిపోకూడదు. ఆయన అడగాలి, సహాయం చేయండి. ఎందుకంటే అడుగుడే మీకు ఇవ్వబడి నేను చెప్పాడు, తట్టుడే మీకు తెరవబడి నేను చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన్ని అడగాలి. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఆయన గుడారంలో నేను ఉత్సాహధ్వని చేయించు బలు నర్పించేదను. ఎప్పుడైతే గుడారమును ధరించుకుంటావు, మహిమ శరీరాన్ని ధరించుకుంటావు, ఉత్సాహధ్వని, ఉత్సాహంతో ధ్వని చేస్తారు, ఉత్సాహంతో అరుస్తారు, ఉత్సాహంతో హల్లెలూయా అని చెప్తారు, ఉత్సాహంతో స్తోత్రం. ఆ మహిమ శరీరంలో ఉంటే ఉత్సాహంతో, ఆనందముతో నేను పాడేదను, యావేను గురించి స్తుతిగానము చేసేది. ఆయన నామరిస్తాను. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనం ఎక్కడున్నామనంటే ఆపత్కాలంలో ఉన్నాం, ఆపద సమయంలో ఉన్నాం. ఇది ప్రపంచానికి తెలియదు. మనం ఎత్తబడిపోయిన తర్వాత వాళ్ళ ఆపదలో పడిపోతారు. అకస్మాత్తుగా ఉంది బైబిల్. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చి కొట్టుకొని పోవరకు ఎరుగకపోయి, అగ్నిగంధకములు వచ్చి వాళ్ళందరూ నాశనం చేసే వరకు కూడా వాళ్ళకి తెలియదు. ముందుగా అసలు ఏం తెలియలా, టప్పన వచ్చి పడిపోయింది అంతే. కానీ మనకైతే ఏమని ముందుగా తెలిసింది. వాళ్ళకి వచ్చి కొట్టుకుపోయే వరకు తెలియలేదు, కొట్టుకుపోకముందు మనకు తెలిసింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? దానికంటే భయంకరంగా ఈ భూమి మీదకి రాబోతుంది. కాబట్టి ఏం చేస్తున్నాం అంటే, ఆశ్చర్యదుర్గం మీదకి నన్ను ఎక్కించిన ఆయన, నీ మహిమ శరీరంలో నన్ను దాచున ఆయన, దాయిన ఆయన, ఆ యొక్క పర్ణశాలలో నన్ను దాచున ఆయన అని అడగాలి. ఆయన నన్ను దాయిన ఆయన. ఇప్పుడు అడిగే సమయం ఇది, ఆయన దాచే సమయం కూడా ఇది. ఆయన నిన్ను దాచడానికే వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? ఆపత్కాలంలో నిన్ను దాచిపెట్టడానికి. ఆపదలో నువ్వు నశించిపోకుండా, ఆపద పోయే వరకు కూడా, యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆపద తీరే వరకు కూడా, ఉగ్రత తీరే వరకు కూడా నిన్ను దాచిపెట్టడానికే వచ్చాడు. ఎక్కడ దాచిపెడతాడండి? మధ్య ఆకాశంలో దాచిపెడతాడు. ఉగ్రత తీరిపోయాక మహిమ శరీరంలో దాచిపెడతాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత ఆయన. అందువల్ల ఉగ్రత ఆరంభమైందని గుర్తించాలి. మీకు కావాలంటే మీకు లేఖనాన్ని చూస్తాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక
రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఉగ్రత దినం అంటే ఏమిటి చెప్పండి? ఉగ్రత దినం అంటే ఏమిటి? న్యాయమైన తీర్పును గురించి బయలుపరచబడే దినమే ఉగ్రత దినం. ఇప్పుడు మనకు బయలుపరచబడిందా లేదా? ఆయన న్యాయమైన తీర్పు అంటే ఏమిటి? తీర్పు అంటే న్యాయాధిపతిగా ఉండి ఆయన క్రింద వచ్చిన వాని క్రింద చొప్పున ప్రతిఫలం ఇవ్వడమే తీర్పు. ఇప్పుడు మనకు బయలుపరచబడింది. అందుకని ఇక్కడ ఏమి రాయబడింది అనేది, ఉగ్రత దినమందు, జాగ్రత్త చూడండి, ఉగ్రత దినమందు అనగా ఉగ్రత దినం అంటే ఏంటి? న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమే ఉగ్రత దినము. కాబట్టి ఇప్పుడు మనకు ఇప్పుడు న్యాయాధిపతిగా వచ్చాడు, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఏదాగోత్తరం సింహము. ఏమండి, నోహ కాలంలో, లోతు కాలంలో న్యాయాధిపతిగా ఉండి, రాహాబు స్త్రీ కాలంలో న్యాయాధిపతిగా ఉండి, దానియేలు కాలంలో న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. అవునా? దానియేలు క్రియలను బట్టి దానియేలు ఏం చేశాడు చెప్పండి? గుహ నుండి బయటికి తీశాడు. అలాగే దుష్టుల యొక్క క్రియలను బట్టి వాడు తీసుకెళ్ళి ఆ గుహలో పడైతే సింహాలు ఏం చేసి చెప్పండి? మేకలను వెళ్ళి నవ్వి పడేసాయి, శుభ్రంగా తిని పడేసాయి శుభ్రంగా. సింహాలకు ఉన్న లక్షణం ఏంటంటే వారు ఆకలేసినప్పుడే తింటాయి, ఆకలేసినప్పుడే చంపుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు చంపేవై. పిల్లి అనుకోండి, దానికి ఆకలేకపోయినా కనబడిన దాని మీద పడి తినేస్తాడు, చంపేస్తాడు. చంపేసి లాక్కొని వెళ్ళిపోయి ఏ పొదలోనే ఎక్కడో పెట్టుకొని మురగబెట్టుకొని తినేస్తుంది. సింహం అలా కాదు, శ్రేష్టమైన దాన్ని పూజిస్తుంది. అప్పటికప్పుడు వేటాడుకొని ఏం చేస్తా చెప్పండి? అప్పటికప్పుడు దాన్ని చంపేసి శ్రేష్టమైన దాన్ని తినేసి, అందుట్లో శ్రేష్టమైన వాటిని తినేసి మిగతా ఆయన కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ నక్కలన్నీ కూడా కాసుకొని ఉంటాయి అనమాట. ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి. ఆ సింహం తింటూ ఉంటే చూస్తూ ఉంటాయి నక్కలు, గుంట నక్కలు, ఎన్ని కుక్కలు, ఎన్ని అడవిలు. ఆ సింహాలు వెళ్ళిపోగానే వచ్చి తినేస్తాయి, వదిలేస్తాయి కొంత. దానికి మంచి గుణం అది. అలాగా ఆ సింహాలు మంచి గుణం కలిగినాయి. అక్కడ ఆ సింహాలు ఏం చేసినాయి చెప్పండి? వాళ్ళ క్రియలకు ప్రతిఫలాన్ని ఏమండి సర్వశక్తిమంతుడి ఇస్తాడని ఆయన యొక్క ప్రేరేపణ బట్టి ఆ దుష్టుల్ని ఆ సింహాల గుహలో పడే కానీ శుభ్రంగా దీన్ని పడేసి ఇప్పుడు న్యాయమైన తీర్పు బయలుపరచబడుతుంది. కాబట్టి మనకు బయలుపరచబడింది కాబట్టి న్యాయాధిపతిగా ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాడు చెప్పండి? ఉగ్రత దినం అనగానే ఆ శ్రమకాలంలో అన్నీ పడిపోతాయి చూసారా, అదే ఉగ్రత దినం అనుకుంటుంటాం. కాదది తీర్పు బయలుపరచబడమే. అదే 7వ ముద్ర అంటే తీర్పు, అదే రాకడ బయలుపరచబడమే, ఉగ్రత బయలుపరచబడడం. మరి మనకి సువార్త ద్వారాలు మూయబడ్డాయని, ఇక నరులతో వాదించనని, మరి అవన్నీ మనకు బయలుపరచబడ్డాయనండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఉగ్రత దినము. ఉగ్రత దినం అంటే ఆపత్కాలం, ఇది ఆపద్దినం. ఇది ఈ దినములో నువ్వేం చేయాలండి? న్యాయాధిపతిగా, అందుకే న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీ ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఉగ్రత దినమందు అనగా న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమే ఉగ్రత దినము. ఆ ఉగ్రత దినములో ఆయన ఏం చేస్తాడనండి? వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. కాబట్టి నీవు ఈ ఆపత్కాలంలో చూడండి, తర్వాత ఏమంటున్నాడండి? సత్క్రియను ఓపికగా చేయుచు మహిమయు ఘనతయు అక్షయుతును వెదుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక
దుర్నీతికి లోబడి వారి మీదకి సర్వశక్తిమంతుని ఉగ్రత రౌద్రమును వచ్చును. చూడండి, ఉగ్రత దినం ఆరంభమైంది. ఉగ్రత అంటే ఏమిటో బయలుపరచబడింది. ఏమండి? కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏం చెప్తుంది? సత్క్రియను ఓపికగా చేసు. సత్క్రియ అంటే మంచి క్రియలు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు సర్వశక్తిమంతులు కుమారులు అనబడతారంటున్నారు. సత్క్రియ కదా మరి. ఎందుకనంటే వ్యతిరేక పదాల్లో మనం చూస్తే ఇక్కడ భేదములను కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? భేదాలు కల్పిస్తూ ఉంటారు, విరోధాలు పెడతా ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళ మీద చెప్పి ఏం చేస్తున్నారు చెప్పండి? విరోధాలు పెడతా ఉంటారు. ఈ విరోధాలు పెట్టే ఆత్మ వాళ్ళే ఈ బోధన ద్వారా, సిద్ధాంతాల ద్వారా సర్వశక్తిమంతుడికి మనుషులకి మధ్య విరోధాలు పెట్టారు. మరి 325 శాసనం ఏం జరిగింది? మొట్టమొదటి సంఘానికి సర్వశక్తిమంతునికి మధ్య విరోధం పెట్టారు. ఏం పెట్టారు? త్రిత్వాన్ని తీసుకొచ్చి త్రిత్వాన్ని బోధించడం వల్ల ఆ జనులు సర్వశక్తిమంతునికి విరోధులైపోయారు. వీళ్ళు విరోధాలు పెట్టినట్టు ఆ బోధలు విరోధాన్ని కలుగు చేసే బోధలే. సమాధానపరచువారు ధన్యులు. మరి 7వ దూత కానీ ఆ తర్వాత ఉన్న 5 రకాల పరిచర్లో ఉన్నవాళ్ళు కానీ సమాధానపరిచారు. సమాధాన సువార్త అంటారు. ఆ సమాధాన సువార్త ఏం చేసింది చెప్పండి? మరి అలా కాదురా, త్రిత్వంలో కాదు బాప్తిజం పొందాల్సింది, అపోస్తులు నామములో బాప్తిజం పొందమని చెప్పారు. ప్రతి సంఘం కూడా బైబిల్లో నామంలోనే బాప్తిజం పొందారు, మీరు కూడా నామంలో బాప్తిజం పొందమని. అప్పుడు ఆ బాప్తిజం పొందడం ద్వారా నీకును సర్వశక్తిమంతునికి మధ్య సమాధానం కలిగింది. అర్థమైందా? అలాగే సత్క్రియలు అంటే ఏమిటవి? సమాధానకరమైన క్రియలు అని అర్థం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానకరమైన క్రియలు, అవి సమాధానం. ఇప్పుడు ఎవరికైనా పరిచర్య చేస్తాం, అది నీకు సర్వశక్తిమంతుడు సమాధానం కలుగు చేస్తుంది కానీ విరోధాన్ని కలుగు చేయదుగా. ఏమండి? మంచి క్రియలు అంటే ఏమిటి? సమాధానకరమైన క్రియలే మంచి క్రియలు. బాప్తిజం పొందడం అనేది మంచి క్రియ. అందువలన సమాధానపరచువారు ధన్యులు, వారు సర్వశక్తిమంతుని కుమారులు అనబడతారు. అందువల్ల సమాధానపరిచే వారి నీతి క్రియలు కలిగిన వాడు, వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. అలాగే భేదములు కలిగించేవారు ఉగ్రతలో పడిపోతారు. అందుకని ఉగ్రత దినము బయలుపరచబడింది. ఆయన ఉగ్రతతో వచ్చాడు ఆయన. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన అడగాలి, నాయనా నాకు సహాయం చేయండి, నన్ను కనికరించండి నాయన. చూడండి, నోహ కాలంలో కృప చూయించాడు, లోతు కాలంలో కనికరపడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన సహాయం చేయండి. ఆయన అడగాల్సిన సమయం ఇది. ఎందుకంటే నువ్వు ఏదేదో అడగక్కర్లేదు, అయినా ఆయనకి తెలుసు. ఏదేదో నువ్వేమీ అడగక్కర్లేదు, ఆయన తెలుసు. అందుకని ఎవరైనా ఆయనకు విరోధంగా ఉంటే నువ్వేం చేస్తావు చెప్పండి? ఆయన నమ్ముకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన లేకుండా ఉంటే, పరిచర్య లేకుండా ఉంటే, గర్వంతో ఉంటే నువ్వు చెప్తావు. నువ్వు గర్వంతో ఉండకూడదు, దీనుడుగా ఉండు, నేను తగ్గించుకో. అప్పుడు సమాధానం కలుగు చేయడమే కదా మరి ఇది. ఏమండి? నువ్వు సర్వశక్తిమంతుడు విరోధంగా ఉండవు, నువ్వు గర్వం వల్ల. నువ్వు తగ్గించుకో, అప్పుడు నీకు ఆయనకి మధ్య సమాధానం కలుగుతుంది. ఆయన సర్వశక్తిమంతునికి ఆ వ్యక్తికి సమాధానం కలుగు చేశాడు. సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు సర్వశక్తిమంతుడు కుమారులు అనబడతారు. ఆయన నమస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమాధాన సువార్త, సమాధాన వాక్యం, అది విభేదములు పెట్టిన వాడు ఉన్నారు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయనతో సమాధానపడు, సత్క్రియ. అలాగే ఎవరైనా వాక్యానికి విరోధంగా ఉంటే బైబిల్లో మనం అదే ఆదివారం మనం నేర్చుకున్నాం. ఆత్మ, ప్రాణము, శరీరం
ఆ శరీరం విషయంలో ఎలా ఉండాలని చెప్పండి. బుద్ధి చెప్పుకోమను, ధైర్యపరచడను. అంటే ఒక సహోదరుడికి నువ్వేం చేయాలో చెప్తా ఉంది. ఓతముగా ఉండమను. ఏమండి, సమాజంలోని వారికి ఓతంగా ఉండమను. ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుంది అనేది కాదు, కానీ ఆరంభమైంది. గొడ్డలి చెట్లు వేరును ఉంచబడి ఉన్నది. అంటే లోకం యొక్క వేరును ఉంచబడి ఉంది. ఏమండి, తీర్పు అనగా న్యాయమైన తీర్పు బయలుపరచబడింది. కాబట్టి ఇది ఉగ్రత దినమే. అయితే ఇప్పుడు మనం ఎక్కిరమ్మంటున్నాడు. ఉగ్రతని మనం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉగ్రతని కుమ్మరిస్తాడు. ఉగ్రత దినములో ఉన్నాము. ఉగ్రత దినములో మనం రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన. ఈ ఉగ్రత దినములో వాళ్ళని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి పిల్లరా, ఇది ఆపత్కాలము, ఆపద సమయం ఇది. అయితే ఆయన్ని, సర్వశక్తిమంతుడిని, ఈ ఆపత్కాలంలో నాకు సహాయం చేయను ఆయన, నన్ను రక్షించిన ఆయన అని మనం అడుగుతున్నామనంటే మనకిది ఆయన్ని దొరుకుతున్నటువంటి కాలంలోనే ఆయన్ని నువ్వు అడగాలి. అందుకని ఆపద నుండి తప్పించడానికి నీ దగ్గరకు ఆయన వచ్చాడు. ఆపద నుండి తప్పించడానికి ఒక వర్తమానాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి నువ్వు ధన్యురాలివి. ఈ ధన్యతను పోగొట్టుకుని నువ్వు ఉగ్రతను పడిపోవు. అడుగు ఆయన్ని. ఆపద సమయంలోనే, ఆపత్కాలంలో మనం ఉన్నాం. కానీ ఆపత్కాలంలో నువ్వేం చేయాలి? ఆయన అడగాలి. ఆయన నన్ను రక్షించిన ఆయన, నాకు ఈ ధన్యతను ఇచ్చావు, దీన్ని నాకు ఈ యొక్క ధన్యతను బట్టి, ఈ యొక్క కృపను బట్టి మధ్యాకాశంలో నేను రావడానికి నాకు సహాయం చేయి అని చెప్పి ఆయన ఏం చేయాలంటే అడగాలి, బ్రతుకులాడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. నన్ను నాయన ఆశ్రయదుర్గము మీద నన్ను ఎక్కించుకో అందుకంటాడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు. ఇప్పుడు ఆకాశము నా సింహాసనము, ఇప్పుడు ఎక్కడికి ఎక్కిస్తున్నాడు ఆయన? ఆశ్చర్యదుర్గం అని అంటే ఆ సింహాసనం మీదకి ఆయన ఎక్కిస్తున్నాడు. ఆయన ఆకాశం అంటే సింహాసనమే కదా, మరి మధ్యాకాశానికి ఎక్కిస్తున్నాడంటే ఓ గొప్ప సింహాసనం మీదకి నిన్ను ఆయన ఎక్కిస్తున్నాడు. ఆ భావంతో తీసుకోవాలి. కాబట్టి పిల్లారా, మనం అడుగుదాం, మన తండ్రిని మనం అడుగుదాం. మన కోసమే ఆయన కృప, ధన్యత, ఆయన ఏదోలో పోగొట్టుకున్నాడు ఆస్తిని మరలా తిరిగి తీసుకొచ్చాడు. అమర్త్యమైన ఆస్తి అది. అందుకని రాబోయే రాజ్యాన్ని భూమిని స్వాధీనపరచుకోవాలంటే ఏముండాలి చెప్పండి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటేనే స్వాధీనపరచుకుంటారు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారం ఉంటేనే కానానికి వెళ్తారు. ఇప్పుడు రాబోయేటువంటి ఆ 1000 ఏళ్ల పాలనే కానాను. ఆ కానాలోకి వెళ్ళాలనేంటి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన వారికి అది. అప్పుడు నువ్వు ఆలోచన చేసుకో, నాయన నేను ఇప్పుడు ఆ మహిమ శరీరం పొందుకోవాలంటే, ఆ మధ్యాకాశానికి ఎక్కి వెళ్ళాలంటే, ఆ మధ్యాకాశంలోనే దాచబడాలంటే, ఆ యొక్క 1000 ఏళ్ల పాలనలోనే దాచబడాలనంటే నీకు మధ్య సమాధానం ఉండాలి. నీ యందు ఆనందించాలి. నాయన నాకు సహాయం చేయండి. ఎక్కడైనా నీకు విరోధంగా ఉంటే సమాధాన పడడానికి కృప చెప్పండి. ఎవరితో నేను విరోధంగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, నేను నా భార్యో, నా భర్తో, నా పిల్లలో, లేకపోతే నా బంధువులో, వాళ్ళ అన్యులైనా సరే, ఎక్కడైనా కానీ నేను విరోధంగా ఉంటే ఫలానప్పుడు నేను ఆ విధంగా ఉన్నాను అని క్షమించండి అని వారితో సమాధాన పడేలాగా సహాయం చేయండి. నీ యందు ఆనందించే కృప చూపించండి. ఆయన లోక సంబంధం విషయాలు ఎందు ఆనందించకుండా, లోక సంబంధం సంగతులు ఎందు ఆనందించకుండా నీ యందు ఆనందించడానికి సహాయం చేయండి. ఎల్లప్పుడూ నీ యందు ఆనందించడానికి కృప చెప్పండి. మాట ఎందు, క్రియ ఎందు సమస్తం ఆయన నామం పేరట చేయమనుంది. నువ్వు చేస్తున్నావా? చేయట్లేదు. ఇప్పుడు నువ్వు విరోధి. అది నువ్వు విరోధులు అనుకుంటున్నావా? నీకు తెలియదే, కానీ నువ్వు విరోధి. ఇప్పుడు నువ్వేం చేయాలి? విరోధి అయితే సమాధాన పడాలి. నాయన నన్ను క్షమించిన,
ఇక నుండి నేను అలాగ నడుస్తాను నాయన. అప్పుడు నువ్వు అలాగ నడవాలి. కానీ నువ్వేమంటావు అంటే 2 రోజులు నడుస్తావు, 3 రోజులు మళ్ళీ మామూలు. అప్పుడు నువ్వేమైపోతావు? విడిచిపెట్టబడతావు. విరోధి విను. ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచేవారే విరోధులు కారు. నీ విరోధి. నిత్యము ప్రార్థన చేయమన్నాడు. నిత్యము ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? మాట ఎందుకు క్రియ ఎందుకు చేస్తే నిత్యము ప్రార్థన చేసినట్టే. కానీ వింటున్నావు, కానీ నువ్వు పాటించడం. కానీ నువ్వు ఇక్కడికి వచ్చినంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన పిల్లరా ఆయనకి విరోధులుగా ఏమండి కారని చెప్పలేము. నువ్వు ఇక్కడికి వచ్చి వాక్యం విని సమాధానపడి దాన్ని అనుసరించినప్పుడే అప్పుడు నువ్వు విరోధం కాకుండా ఉంటావు. వాక్యం వినేసి నాయన నన్ను క్షమించిన ఆయన కళ్ళనీరు కాల్చి మాట ఎందుకు సమస్తము నేను నీ నామపేట చేయట్లేదు, నన్ను క్షమించిన ఆయన నేడ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి నీ మాట మారిపోతుంది. నీ మాట ఏమైపోతుంది చెప్పండి? మారిపోతుంది. నీ ఆలోచన మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి. ఇది మర్చిపోతాం శుభ్రంగా. ఏదో దాని గురించో ఎవరెవరి గురించి ఆలోచించేది వెళ్ళిపోతాను. పోయింది వర్తమానం, పోయింది వాక్యం. ఇప్పుడు నువ్వు విరోధివే కదా. మందిరానికి వచ్చి వెళ్ళినంత మాత్రాన ఆయనకి నీకు సమాధానం కలిగి ఉన్నట్టు కాదు. మందిరానికి వచ్చి ఆ వాక్యం విని ఆ వాక్యం నువ్వు మోసుకుని వెళ్ళినప్పుడే నీకు సమాధానం ఉన్నట్లే. అప్పుడు నువ్వు ఆలోచించి నిజమైన వధువు ఏం చేస్తుంటే నిజమే కదా, మాట ఎందుకు క్రియ ఎందుకు సమస్తమైన ఫ్యాక్ట్ చేయట్లేదు. ఇప్పుడు నేను దోషినే కదా, నేను పాపినే కదా, నేను అపరాధినే కదా, నన్ను క్షమించిన ఆయన అని ఏడుస్తాయి. కానీ కొంతమందికి అయితే ఆ మాటనేసి అలవాటు ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ఆ మాట వదిలేస్తారు. అలా మాట ప్రకారం ఉండరు కానీ అయ్యో నేను ఆ మాట ప్రకారం లేనే అని బాధ కూడా ఉండదు. ఈ టైప్ వాళ్ళు అందరూ ఏమైపోతారు చెప్పండి? ప్రమాదంలో పడిపోతారు, ఉగ్రతలో పడిపోతారు. అది ఉదాహరణకు మాత్రం చెప్పాను. ప్రతి మాటలో కూడా, ప్రతి వాక్య విషయంలో కూడా ఎక్కడ కూడా ఈ మాట మీరిపోయావు. ఎందుకు బైబిల్ ఏముందనంటే ఆజ్ఞలను నెరవేర్చి ఒక్క ఆజ్ఞ విషయంలో మీరిపోతే అన్నిటిలో అపరాధులను. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకో. వాక్యం ఎంత జాగ్రత్తగా వినాలో చూసుకో. వాక్యాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా అనుసరించాలో చూసుకో. ఒకసారి మీరు అది చదవండి. మీ గురించి మర్రా ఆజ్ఞలను నీవు నెరవేర్చి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు కైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధియగును. చూడండి, ఆజ్ఞలన్నీ నువ్వు అన్నీ పాటించవచ్చు. ఏమండి, అన్ని లేఖనాలు పాటించవచ్చు, వాక్యం అంతా పాటించవచ్చు. కానీ ఏదో ఒక వాక్యాన్ని మీరిపోయామనుకోండి, ఆ వాక్యమే ఈ ఒక్కటే కదా ఏమవుతుందిలే, ఈ ఒక్క మాటే కదా ఏమవుతుంది ఏంటి, అన్నీ బాగానే చేస్తున్నాను కదా, అన్నీ బాగానే మరి ఎవరు చేయాల్సిన అలా చేస్తున్నాను కదా నేను, ఈ ఒక్కటి ఏమైందిలే అని చిన్న మాటే కదా అబద్ధము, చిన్న మోసమే కదా నేను చేసేది అబద్ధం ఆడి, లేకపోతే చిన్న అన్యాయమే కదా ఏమైంది, చిన్నదే కదా ఉంచుకొని లేదని చెప్పాను, చిన్న అబద్ధం ఏమవుతుంది. ఎవరు రమ్మన్నారు అనుకోండి, నీవు ఖాళీగా ఉన్నా కానీ చిన్న అబద్ధమే కదా ఆడింది, నాకు పని ఉందండి నేను కొంచెం బయటకు వెళ్తున్నాను, చిన్న అబద్ధం ఆడాను అంతే, ఇంటి దగ్గరే ఉండిపోయి. చిన్నదే కదా నువ్వు అనుకుంటావు, కానీ అన్నింటిలో ఏమైపోతారు చెప్పండి, అపరాధులు అయిపోతారు. చాలామందికి నోరు తెరవగానే తక్కువ అబద్ధం వచ్చాను. అర్థమైందా? ఎవరికైనా నేను ఇష్టం లేదనుకోండి,
వెంటనే ఏం చేస్తారు చెప్పండి? అబద్ధం ఆడేస్తారు. అలాగే ప్రతి విషయంలో కూడా నీవు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. అప్పుడు అన్నీ నెరవేర్చి అది ఆడగానే ఏమైపోతుంది చెప్పండి? పోయింది మొత్తం. అన్నిటిలో అపరాధులే. బైబిల్ అంతట్లో నువ్వు అపరాధి ఒక్కదాంట్లోనే కాదు, అన్నిటిలో కూడా అపరాధులే. అందుచేత ఇలారా నువ్వు కొన్నిసార్లు ఎవరైనా ఏదైనా చేసి పెట్టమన్నప్పుడు చేస్తానండి అంటావు, మర్చిపోతావు, వదిలేస్తావు. మరలా జ్ఞాపకం చేసినప్పుడు అవునండి మర్చిపోయానండి చేస్తానండి అంటావు. కానీ అయ్యో నేను మొన్న చేస్తానని అది చేయలేదే, ఇప్పుడు నేను ఆ మాట మీద నేను నిలబడలేదే, ఆ మాట మీరిపోయాని నన్ను క్షమించండి అని అంట వాళ్ళని అడగను. మరి అడగకపోతే నువ్వు అపరాధివే. అర్థమైంది మీకు? అలాగా అవి చిన్న చిన్నవి నువ్వు అది పెద్ద పాపం కాదులే నువ్వు అనుకుంటావు, కానీ ఏమైపోతాయి చెప్పండి? దోషమైపోతాయి. కాబట్టి పిల్లరా ఆలోచించేయండి. అన్ని ఆజ్ఞలలో నువ్వు ఉంటున్నావా? బైబిల్ అంతట్లో నువ్వు ఉంటున్నావా? నువ్వు ఆలోచన చేయాలి. బైబిల్ అంతట్లో ఉంటున్నావో లేదో ఆలోచన చేయాలి. బైబిల్ చదువుకుంటూ ప్రతి మాట చదువుకుంటూ నువ్వు ఆ విధంగా ఉంటున్నావా లేదా? తల ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుంటాం.